ఓం శ్రీమతే రామానుజాయ నమః. మన కాశీ ఆ పరిసరాలు కనుక వెళ్ళినట్లయితే నాగసాధువులు అనేవాళ్ళు మనకి దర్శనమిస్తుంటారు. కానీ కొంతమందికి అపోహ, ఈ నాగసాధువులు చూసి వీళ్ళేమో అఘోరాలు ఏమో అని. కొంచెం తేడా ఉంది. ఈ నాగసాధువులేమో ప్యూర్ వెజిటేరియన్, వాళ్ళేమో ప్యూర్ నాన్ వెజిటేరియన్. కానీ కొన్ని వేషభాషల్లో మనం వాళ్ళని చూసి అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ గురించి పూర్తిగా వివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు నాగసాధువులు జీవన శైలి అనే అంశంతో వివరిస్తాను. మొదటగా ప్రార్థన. తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ యదుషార్దూల తథా విక్రమణేన చ. ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ముందుగా తనకు తాను సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవాల్సి వస్తుంది. అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ధరించేటువంటి విభూది, నామాలు మరియు రుద్రాక్షాల ద్వారా వీరు ఏ ఆగడాకు చెందినవారో తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలను తెలియజేయాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు, లేదంటే అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు, పొమ్మంటారు. ఒక్కసారి కనుక వాళ్ళు చేర్చుకోము వద్దంటే ఆ తర్వాత తలకిందలు తపస్సు చేసినా రానివ్వరు. వీరికి అక్కడ 6 నెలల నుండి 12 సంవత్సరాలకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. మన మహర్షులు తపస్సు అనే పేరుతో ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు కదా. కొందరికి తెలియని విషయం ఏమంటే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు అనే విషయం తెలియదు. నాగసాధువులు శాకాహారులు, వీరేమో నేలపైనే నిద్రించాలి, రోజులో ఒకసారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవాలి. అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలట. అలాంటి వారు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమి ఇవ్వనుచో శివాజ్ఞాని ఉపవాసం ఉండాల్సిందే. పైగా వీరు దిగంబరంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి వస్త్రాల మీద పెద్ద మమకారం, వ్యామోహం ఉండదు. శిక్షణ తొలి రోజుల్లో ఏదో ఒక కాషాయాంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజిస్తారట. మొదటిగా పరమేశ్వరుని, 2 శక్తిని అమ్మవారిని, 3 వినాయకుని, 4 విష్ణువును, 5 సూర్య భగవానుని మాత్రమే పూజిస్తుంటారు. ఆగడాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి అఫీషియల్గా నాగసాధువులుగా గుర్తింపు లభిస్తుంది. అంటే వీళ్ళే పిండం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతూ వస్తుంది. మొదటగా 1 నాగసాధువుగా, నెక్స్ట్ స్టెప్ మహంతగా, 3వది శ్రీ మహంతగా, 4 జమతీయ మహంతిగా, 5 పరమహంతిగా, 6 దిగంబర శ్రీగా, 7 మహామండలేశ్వరునిగా, చివరగా శ్రీ మహామండలాధీశ్వరునిగా, అలాగే ఆచార్య మండలేశ్వరునిగా పదవులను అలంకరించను. వీళ్ళు కూడా ఆ పదవుల ప్రమోషన్ ఇలా ఉంటాయి మనకున్నట్టుగానే. అడిషనల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ లాగా. చివరికి వెళ్ళలేని వారు వారి స్థాయిలో స్థిరపడిపోతుంటారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా, లేదంటే ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన 8వ స్టేజీ వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుందట.
వీరు ఎంతకాలమైనా సరే నిద్ర మరియు ఆహారాలు లేకుండా జీవించగలుగుతారు. వీరు మనుష్యులకు కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రశాంతంగా నివసిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తూ ఉంటారు. వీళ్ళు ధర్మ పరిరక్షణ గాడిన పడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులను మనం ఎక్కువగా కాశీ, హరిద్వార్ అలాంటి ప్రదేశాల్లో ఉన్న ఆగడాల్లో కొన్ని అనుమతుల ద్వారా దర్శించవచ్చును. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభమేళానికి వస్తారు. వీరి వచ్చే సమయాల్లో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు. ఎక్కడ హోటల్లో ఆహారం తీసుకున్నా దాఖలాలు ఉండవు. వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షలో వచ్చి కొద్ది దూరంలో వెళ్ళాక ఎవ్వరికీ కనిపించరు. చూడాల్సిందే ఇట్లాంటి సన్నివేశాలు. వారికి అపార్థాలతో వారికి పని లేదు. అర్థాలతో పని లేదు, అపార్థాలతో పని లేదు, అనర్థాలు అవసరమే లేదు. అలంకారాలు వాళ్ళకి అక్కరలేదు. ఓకే, జుట్టు జడలు కట్టినా వాళ్ళకి పట్టింపు లేవు. అలాగే వారికి ఆహార్యం ప్రధానం కాదు. నగ్నత్వమే వారి వేషం. మొత్తం దిగంబరంగా ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏముంది చెప్పండి, దాని మీద వ్యామోహం ఉండదు కదా. ఆహారం ముఖ్యం కాదు, దొరికింది తింటే చాలు. రుచితో పని లేదు, శరీరంపై మోహము లేదు. అంటే కామ కోరికలు ఉండవు వాళ్ళకి. మృత్యు అంటే భయం లేదు. హిమాలయ శానువుల్లో నివసించడానికి ఆసక్తి. పుష్కరం వస్తేనే జనంలోకి వీరి ప్రవాహం ఉంటుంది. వీళ్ళని చూసి అడుక్కునే వాళ్ళని తిట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. విసుక్కునేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అలాంటి జనాల్లోనే అవధూతలని భావించి అర్చించేవారు ఉన్నారు. స్వామి, ఎవరితోనూ వీరికి అవసరం లేదు. వారు ఎవ్వరికి అర్థం కూడా కాదు. అర్థమైనవని చెప్పాడు, అది ఫూలిష్నెస్ అని అర్థం. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి, పిచ్చి వాళ్ళని నిందించుకోండి, వెర్రి బాగుల వాళ్ళని వెక్కిరించండి, ఒంటి మీద నూలు పోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి, శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకోండి, హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి. వారికి మీ ఊసులు అస్సలు అక్కర్లేదు. మీ శాపాలు వాళ్ళని ఏం చేయలేవు. వారికి మీ అభిప్రాయాలతో ఏ పాత్రం ఉపయోగం లేదు. వారికి లోకంతోనే పని లేదు. లోకంలో ఉండే మళ్ళీ అంటుంటే ఏం పని చెప్పండి. లోకం తమ గురించి ఏమనుకున్నా వారికి అవసరం లేదు. ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇంటి నుంచి బయటకు కాలు మోపితే అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయపడతాం కదా. రకరకాల వేషాలు వేసుకొని, డ్రెస్సులు వేసుకొని ఎంత ఆడైనా మగైనా తాపత్రయపడతామా లేదా? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంట తరబడి తయారవడం తెలిసిందే. శరీరపు అలంకారం కోసం వాడేటువంటి కాస్మెటిక్స్ అబ్బా అన్నీ ఇన్ని కావు. ఇక పర్ఫ్యూమ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 100 గ్రాముల పర్ఫ్యూము 1000 రూపాయలైనా సరే కొనడానికి వెనకాడేదిలా తగ్గేదిలాగా. కానీ ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది, మన దేశంలోనే ఉంది, మన మధ్యలోనే ఉంది. ఆ జాతికి వీటితో పనే లేదు. ఆ జాతే నాగసాధువులు. వాళ్ళు మనలాగా ఏమైనా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారా, క్రాపులు చేయించుకుంటారా, లేకపోతే విగ్గులు ధరిస్తారా? అసలు వాళ్ళకి శరీరం మీదే మమకారం అనేది ఉండనే ఉండదు. ఏదో శరీరం పోషిస్తున్నారంటే, ఆత్మను భరించే శరీరం అంతవరకే. శరీరం మీదని అలంకరించుకోవాలనే తపన ఎక్కడ ఉండదు. వాళ్ళు వాళ్ళలాగానే ఉంటారు. వాళ్ళు ఎవరికి తీసిపోరు.
ఎందుకు ఇలా ఉంటారు? మామూలుగా ప్రపంచమంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వారికి ఎందుకు ఉంటుంది అని మనకి అనుమానాలు వస్తుంటాయి. మన అనుమానాలు పుట్ట కదా. అసలు వీళ్ళకి ఎందుకు ఇవన్నీ పట్టదు? మనకు తెలిసిన సిగ్గు, అభిమానము, అవమానాలు వీరికి ఉండవా? కనీసము గోచిపాత కూడా లేకుండా, అంటే కౌపీనం కూడా లేకుండా వీళ్ళు ఇలా ఉండటానికి కారణం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ పోతే అసలు మనం పుట్టేటప్పుడు ఎలా పుట్టాం? ఏమైనా తీసుకొచ్చామా? నగ్నంగా దిగంబరంగా వచ్చామా? పోయేటప్పుడు ఏం చేస్తాం? ఎన్ని పట్టు వస్త్రాలు వేసినా అగ్నిలో కాలిపోవాల్సిందే కదా. వచ్చేటప్పుడు తెచ్చి లేదు, పోయేటప్పుడు పుచ్చుకుపోయేది లేదు. ఈ మధ్యలో ఉండే జీవితం కోసం పాకులాడుతూ ఈ శరీరాన్ని ఏదో అలంకరించాలనుకోవటం ఉంది. అది ప్రయోజనం నిష్ప్రయోజనం తెలిసారు కాబట్టి వాళ్ళు నాగ సాధువులు అయ్యారు. కాలేదు కాబట్టి మనం సాధువులు కూడా కాలేక అఘోరాల్లా ఉంటున్నాం. అంటే ఒప్పుకోమనుకోండి అఘోర అంటే. సరే, మనకు తెలిసిన సిగ్గు, అభిమానము, రోషము, మానాలు ఇవన్నీ వారికి లేకపోవటం కారణం వాళ్ళు దాని మీద ఆసక్తి లేదు, వాళ్ళ గురించి తెలియదు. దానికి సాధారణంగా మనం నిత్యం చూసేటువంటి సాధు సత్పురుషులకు కాషాయము, కమండలము, దండము, అస్తిత్వాలు, మిగతా రెండింటి మాట ఎలా ఉన్నా కాషాయము సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్ లాంటిదే కదా. ఎందుకంటే కాషాయం అనున్నది సహజంగా త్యాగానికి చిహ్నము. కాకపోతే సన్యాసులు అన్నింటినీ త్యాగం చేసి వెళతారు కాబట్టి వారు కాషాయాన్నే ధరిస్తారు. ఇదే కామన్ ఎలిమెంట్ అన్నమాట. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఎవరికి అంతుపట్టనటువంటి సాధువుల సమాజం ఒకటి ఉంది. అది అత్యంత రహస్య సమాజం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని ఆకారాల్లో ఉండే సాధు జాతి. దాని పేరు నాగా. ఆ సన్యాసులే, ఆ సాధువులే నాగా సాధువులు. మిగతా సొసైటీలో వీరికి ఎలాంటి సంబంధము లేదు. తమ లోకంలోనే వారు జీవిస్తూ ఉంటారు. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు వాళ్ళు. చివరికి శరీరముపై బట్టలు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోకుండా నడుస్తూ ఉంటారు. అంటే బట్టలు వదిలిపెట్టారు మాంటెడ్డి. ఎవరయ్యా వారంటే మళ్ళా నాగ సాధువులు. వీరు జనావాసాలలోనికి కేవలం పుష్కరాల సమయంలోనే వస్తారు. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తి కాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్ళిపోతారు. అంతేకాదు సుమి, జనం మధ్యలోనికి వచ్చినప్పుడు వీరి యొక్క చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే విడ్డూరంగా కూడా కనిపిస్తాయి. త్రిశూలాలు ధరిస్తారు, కత్తులు పట్టుకుంటారు, వాటితో వీరంగం వేస్తారు, వీర నాట్యాలు చేస్తారు, కర్రసాము చేస్తారు. అవసరమైతే అక్కడ ఉండేటువంటి హుక్క, చిలుము వంటి ద్వారా కూడా పొగాకుని, అసలు నార్కోటిక్స్ వంటివి ఏది ఉన్నా కూడా వాళ్ళు పీలుస్తారు. వాడికి ఇది గంజానో లేకపోతే హెరాయిన్ అనో వాడికి తెలియదు. ఏదో ఆడుంది పీల్చారు, మత్తుకుంది అంతే. గమ్మత్తుగా ఉంది కాబట్టి వాడికి అవి అలవాటైపోతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులు పెట్టడం ఏమిటి అని అడిగాను అనుకున్న ప్రశ్న. అదే కదా మిస్టరీ. అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ఠ. సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో అవన్నీ వారు చేస్తూనే ఉంటారు. బట్టలు ధరించకపోవడమే ఒక సమస్య అనుకుంటే, దాంతోపాటు హుక్కా, చిలుం పీల్చడం, ఏది పడితే అది తినేయడం, శరీరాన్ని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవడం, ఇవన్నీ చూస్తే ఎంత నిజంగా సాధు లక్షణాలేనా అని మనకి అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూసినటువంటి సాధువులందరూ కూడా నియమనిష్టలతో చాలా చక్కగా ఉంటారు కదా. వీళ్ళేందా ఇంత కప్పు కొడుతూ ఆ స్నానాలు చేశారో లేదో తెలియదు, ఇలాగా ఉన్నారే, ఘోరంగా ఉన్నారే. కాబట్టి అఘోరాలు
అని అనిపిస్తుంది మనకి. పవిత్ర గంగా నదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు మహాకుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగసాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువుల విభూతి అలంకారాలతో శివనామ స్మరణాన్ని చేస్తూ శివపంక్షాక్షరి ఓం నమ శివాయను నినదిస్తూ రావడం ఒక అపరూపమైనటువంటి సన్నివేశము. నాగా సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు, జనానికి కనిపిస్తారు కూడా. కానీ పుష్కరాలకు ముందు కానీ తర్వాత కానీ వారు బయట ప్రపంచానికి ఎవరికి కనిపించరు. వారి చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి, వారి చేష్టలు అంతకన్నా విచిత్రంగా ఉంటాయి. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం అంటారు. హిమాలయాలు దేవతల ఆవాసాలు అంటారు కదా, నాగసాధువులు ఉండేది కూడా ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లోనే. కాకపోతే ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను మరి ఏరి కోరి ఎంచుకొని మరీ తమ ధ్యానాన్ని కొనసాగిస్తారు. వారికి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచి కాపాడుతుండేటువంటి సాధనం. చిలుము, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి, మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి. వారు పరమేశ్వరుణ్ణి, అగ్నిని ఆరాధిస్తారు. మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తే వాళ్ళు స్పందించేసరికి చాలా సమయం పడుతుంది. అగ్నిని ఆరాధిస్తే, ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతుంది. విభూతి అంటే ఐశ్వర్యము, సర్వసంపదలు ఈ విభూతే. పరమేశ్వరుడే స్వయంగా ధరించినటువంటి విభూతే వారికి సర్వాలంకారము. చూసే మన బోటి వాళ్ళకి వాళ్ళు విచిత్రంగా కనిపించవచ్చేమో కానీ వారికి అది అవసరం లేదు. అత్యంత కఠినమైనటువంటి యోగ సాధన చేసి అన్నింటికీ అతీతమైనటువంటి దశకు చేరుకున్న శివ సైనికులు వేరు. ఇక ఉజ్జయిని మహాకాళేశ్వరునిగా పూజలు అందుకునేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రము. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలోని ఒక విశిష్టమైన ఆచారం ఉంది. అంటే ప్రతిరోజు ప్రతి పూట ఉజ్జయిని శ్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. బాగా చూడండి, వినటానికే భయం కలుగుతుంది. భస్మరాశి విభూతిగా మారిపోతుంది. మన శరీరమే విభూతి అని చెప్పడానికి ప్రతీక ఈ అభిషేకం. నాగా సాధువులు తమ శరీరానికి ఇసుక రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటున్న సత్యాన్ని నిర్ణయించడమే దీని ఉద్దేశం. సాధువులలో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని పురాణాలు చెబుతున్నాయి. ఎప్పుడు ఎలా సృష్టించింది ఎవరికి తెలియదు. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు ఆదిశంకరాచార్య నాగసాధులందరినీ ఒకటి చేశారని అంటారు. మన ఉంటున్న ఈ భౌతిక ప్రపంచాన్ని పాపం వీరు పట్టించుకున్నారు. ఆర్మీలో ఒక రెజిమెంట్ లాగా నాగసాధువుకు ఇది అలాగే ఉంటుంది. వీళ్ళు శివునికి సైనికులాగా వ్యవహరిస్తారు. శివ సైనికులు అంటే ఎవరిని దగ్గరికి రానివ్వరు. అలాగే వీరి ఆగ్రహం ప్రదర్శించడానికి మంచి అవకాశంగా భావిస్తారు. ఆవేశపరులు అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినప్పటికీ వీరి దారే వేరు. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు.
అఖారాలని పిలిచే వారి ఆశ్రమాలలోకి కూడా ఎవరిని రానివ్వరు. ఎవరైనా చొచ్చుకొనిపోతే అక్కడే మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారణమైనటువంటి యోగాసనాల్లో నాగసాధువులు కనిపిస్తారు. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహిస్తారు, తరువాత అనుగ్రహించడం కూడా వాళ్ళ వల్లే అవుతుంది. సామాన్యంగా కనిపించేటువంటి సన్యాసులకు వీరికి తేలికే కనుక్కోవడం. వీళ్ళెవరంటే మన యొక్క జీవితంలో మనం వదిలేసిన సుఖాలన్నీ వదిలేసి కేవలం ఆశ్రమ జీవితం గడపటం కోసమే మనం ఈ సాధువులుగా మారాల్సి వస్తుంది. కానీ ఈ ఆశ్రమ జీవితాన్ని వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర ఆహారాలన్నీ కూడా నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తి నాగాలుగా మారడం ఊహించినంత తేలిక కాదు. అది అందరికీ సాధ్యపడితే ఇంకేమని చెప్పండి. చాలా చాలా కష్టపడిన తరువాత కానీ నాగాలుగా మారటం కుదరదు. నాగా సాధువులు, నాగబంధువులు అంటే ప్రధానంగా వీళ్ళు దిగంబరులు. ఇది ఎలా సాధ్యం? జీవితాంతం ఇలా ఎలా ఉండగలుగుతారు? అది మంచు కొండల్లో గడ్డకట్టే చలిలో నూలు పోగైనా లేనటువంటి వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? కేవలం వాళ్ళ ఒంటిని విభూతి రాసుకుంటే రక్షించేస్తుందా? కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏ మూలకు పనికొస్తాయి? వీరు ఏ మూలకు వస్తారో తెలియదు, ఎలా ఉండగలుగుతారో తెలియదు. ఇలా ఉండటం సామాన్యునికైతే క్షణమైనా సాధ్యం కాదు. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా కష్టపడవలసి ఉంటుంది. సమస్తాన్ని త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్నవారు ముందుగా ఇల్లు వాకిలి వదిలేసి మరి సాధారణ సన్యాస స్వీకరించాలి. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ మనం కొన్ని తెలిసినా కూడా తెలుసుకోవాలి. 6 సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. 1, అన్ని ఋషులను వదిలేయాలి. నెక్స్ట్, అన్ని వాసనలకు దూరంగా ఉండాలి. అన్ని భావాలను కూడా త్యాగం చెయ్యాలి. అన్ని సుఖాలను పూర్తిగా వదిలిపెట్టేయాలి. అన్ని మోహాలను మర్చిపోవాలి. మమకారాలను కూడా పూర్తిగా విడిచిపెట్టాలి అని చెప్పే సమయంలోనే ఈమె ఒక్కసారి అని ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవడం కూడా ప్రధానము. అలాగే వాళ్ళు మమకారాలను కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. భౌతిక ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అనుకున్నంత సులభమైనది కాదు సుమి. ప్రతి విషయం పైన ఏకాగ్రత సాధించడానికి చాలానే కష్టపడతారు. ఆ తర్వాత 5 గురువుల దగ్గర తమను తాము అన్నిటికంటే అతీతముగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవాల్సి కూడా ఉంటుంది. 6 సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కాళ్లకు కౌపీనం లంగోటి ధరించి ఉండేవాళ్ళు కదా. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో సంసారము నుండి తనను తాను నాగసాధువు వేరు చేసుకున్నట్టుగా ఉన్నదని అర్థం. అసలు సాధువులు అనే ఈ ఈగోను విడిచిపెట్టేమే కాకుండా నాగా సాధువుల్లో వాళ్ళు క్యాషువల్గా ఉండడం ప్రత్యేకత. బయట శరీరం కంటే లోపల ఆత్మ అన్నది గొప్పగా భావిస్తారు. ఆ ఆత్మే ప్రధాన త్యాగంగా భావించబడుతుంది. మిగతా శరీరంతో వారికి పనే లేదు. ఆ శరీరం గురించి పట్టించుకోరు. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైనటువంటి జీవితం. ఇందులో తమ జీవనం తమదని నాగా అంటారు.
నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు, ఎక్కడికి వెళ్ళరు. కేవలం కుంభమేళాలు మాత్రమే ఆ కాలానికి ఇక్కడ వచ్చి భగవంతుని సేవించుకుంటూ ఉంటారు. పవిత్ర స్నానాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. ఈ లోకంలో పరమేశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు అచ్చంగా నాగాలే. ఇటీవలి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా నాగసాధువులుగా మారుతున్నారు. స్త్రీలు నాగసాధువులుగా మారాలంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులే అంత మాత్రాన్ని మన స్త్రీలకు చెప్పలేం కదా. ఇటీవలి కాలంలో మరి నాగసాధులుగా మారేందుకు ఈ మహిళలు దీక్ష కూడా తీసుకుంటున్నారు. నాగసాధులుగా మారే వారిలో ప్రత్యేకించి విదేశీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. స్త్రీ నాగా సాధువులు, పురుష నాగా సాధువులకు సంబంధించిన నియమ నిబంధనల్లో కొన్ని తేడాలు ఉంటాయి. పురుషుల మాదిరిగానే మహిళా నాగా సాధువుల జీవితం దేవునికే అంకితం అవుతుంది. వారి దినచర్య దైవారాధనతో కూడి ఉంటుంది. ఒక స్త్రీ నాగసాధువుగా మారినప్పుడు ఆమెను అమ్మ అని పిలవడం ప్రారంభిస్తారు. ఆ పిదప మహిళా నాగసాధువులు తమ నుదుటిపై తిలకం దిద్దుకోవాలి. దేహమంతా ఒక్క వస్త్రాన్ని మాత్రమే ధరించాలి. ఏ రంగైనా సరే ఏక వస్త్రం అంటారు. నాగాసాధువు కావడానికి ముందు స్త్రీ 6 నుండి 12 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించి ఉండాలి. దీనిలో విజయం సాధించినప్పుడే ఆమె నాగసాధువుగా మారడానికి అనుమతిస్తారు. నాగసాధువుగా మారుతున్నప్పుడు ఆ స్త్రీ తాను పూర్తిగా భగవంతునికి అర్పించుకోలేకపోయానని బాధపడుతూ ఉంటుంది. ప్రాపంచిక సుఖాల పట్ల అస్సలు ఇష్టం లేనట్టుగా స్పష్టము చెయ్యాలి. అలాగే నాగా సాధువులను కావడానికి ముందు ఆ మహిళ తనకు తాను పిండ ప్రదానం చేసుకొని గత జీవితానికి స్వస్తి పలకాలి. స్త్రీలను నాగసాధువులుగా చేసే ప్రక్రియను కూడా అఖాడాల అత్యున్నత గురువు ఆచార్య మహామండలేశ్వర్ పూర్తి చేశారు. స్త్రీలు నాగసాధువుగా మారేటప్పుడు ముందుగా శిరోముండనం చేయించుకోవాలి. ఆ తరువాత నదిలో మరి పవిత్ర స్నానం చేయాలి. స్త్రీ పురుష నాగసాధువుల మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం కనిపిస్తుంది. వీరు పూర్తి నగ్నంగా తిరుగుతూ ఉంటారు. ఆడ మగ అనేటువంటి తేడా వీళ్ళ దగ్గర ఉండదు. తమ శరీరాలను కాషాయ రంగు వస్త్రంతో కప్పుకుంటారు. పురుష నాగా సాధువులతో పాటు మిగతా నాగసాధువులు సమానమైన గౌరవం పొందలేరు. కానీ ఇక్కడ మాత్రం పురుషులతో పాటు స్త్రీ నాగసాధువులకు కూడా సమానమైనటువంటి గౌరవం లభించటం ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటిది. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఏమని? కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాడి ప్రయాణం మరి చేసిన మార్గం అంతా ట్రాఫిక్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు మరి ఎక్కడ కూడా మనం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంత విచిత్రమైనటువంటి సన్నివేశాలు చూడగలమా? ఇన్ని లక్షల మంది దిగంబరాలు కనిపించారా? ఎక్కడైనా 500 మందిని ప్రత్యేక విభాగంతో తీసుకువెళ్ళటం చూశారా? వీళ్ళకు ప్రత్యేక విమానాల్లో రాయితీలు ఉంటాయి. ఇతర రవాణా సాధనలో ప్రయాణం చేసిన దాఖలాలు కూడా మనకి కనిపించదు. ఏది లేదే, ఉన్నదంతా కూడా పరమేశ్వరుడికి అర్పితమే అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు తెలీదు. కుంభమేళా ముగిసాక తిరుగు ప్రయాణాలు 1 కిలోమీటర్ దూరం వరకే మనకు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అలా నడుచుకుంటూ పోయి హఠాత్తుగా ఎలా మాయమైపోతారో మనం
కనిపెట్టలేము. వారెక్కడా వారి జుట్టు జడ ఎందుకు అల్ల కనిపించదు? వీటన్నిటికీ సమాధానం ఒకటే, అదే సూక్ష్మ శరీర యానం, అదే నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణాన్ని ఉపయోగించే ప్రయాణ సాధనం. నాగ ఎన్నోళ్ళుగా సాక్ష్యము కళ్ళ ముందు ఇంత జీవితము కనపడుతుంటే దానిని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేసుకుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదివితే మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం కలుగుతుందని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే ధ్యానం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయం మంగళా శాసనపరయ మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.